ఏమైందే? ఏమయ్యా మీ చెల్లె చెప్పకుండా చేయకుండా ఎవరినో లగ్గం చేసుకొని పోయిందట. ఊరంతా ఇదే మాట మాట్లాడతారు. అది నేను కాలు చేతులు ఆడక ఊరికొచ్చిన నీ దగ్గరికి. ఏంది నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగానే. అయ్యో దేవుడా, దానికే పుట్టిల్లట్లే. మా బాబు చచ్చిపోయి 4 రోజులు కూడా అవుతలేదు కాదే. ఆయనేమో ఊరెన్ని అప్పులు చేసిపోయిండు. దీనికి నేనేం తక్కువ చేసిండే? చిన్నప్పటి నుంచి సాది పెంచి పెద్ద చేసినందుకు ఇది కింద పని చేసిందే. అయ్యో ఎంత పని చేసిందే, దానికి నేనేమన్నా నన్ను మంచిగా నన్ను తలెత్తుకోకుండా చేసింది కానీ. అవునే ఎల్లవా ఇంతకెళ్ళి పొద్దు వాయే మళ్ళా ఎండంతా ఏటో వెళ్ళి పడైతుంది. అత్తన్న ఆగరాదు. ఇక అడిగి వేయినాక ఉన్న పనంతా నా మీద ఎత్తావు. నువ్వు పోయి మంచిగా షెట్ కింద కూర్చుంటావు. అయితే గాని పొద్దుగాలాగా బుచ్చయ్య తాతకి ఇట్లా వచ్చిండా? ఆయనకు మొన్నటి 10 మంది పైసలు ఇవ్వన్నే. వచ్చిండు. పత్తేరిన కిత్తం తాత అంటే ఎన్ని చదవన్నో అన్ని చదివి వేయండు. నీ అవ్వ మాయనేమో ఉన్నప్పులని నా విదేశిపాయ. ఆ అప్పులు తీర్చడానికి ఇంకిన్ని అప్పులే. జీవితం ఎటు పోతుందో అర్థమైతే లేదే. అప్పులు ఎక్కువైనా అని రంది పెట్టుకుని పానం మీద తెచ్చుకుంటూ పోయింది. ఎట్లయినా వరిగొచ్చేది ఉంది కదా, ఆ వడ్ల పైసలు వచ్చినాక అమ్మి ఎన్నో కొన్ని కడుతూతాయి. వరిగొస్తే దానికి సూట్ అని లేవే. కైకిలోళ్ళకి ఇయ్యన్నే, దిన్నునోనికి ఇయ్యన్నే, నాటేసినోళ్ళకి ఇయ్యన్నే, కోసినోనికి ఇయ్యన్నే. నీ బదల్లా నువ్వు కైకిలోళ్ళకి ఎంతో కొంత తీయాలి కదా. ఈ గండం పిన్నం ఉండవయ్యా. వ్యవసాయం చేద్దామంటేనే భయం అవుతుంది. దినదినం ఒక గండం అవుతుంది. నేను ఒక్కరిని ఎంతకన్నా వెళ్ళి తీసుకురావన్నే. తిన్న తిండి కూడా పెయిన పడతలేదు. నలుగుట్ల పోదామన్నా ఇంకో నల్ల ముఖం అనిపిస్తుంది నాది నాకే. ఇగో అప్పులైనాయి అంటే ఎన్ని కుప్పలేసినా చాలే. ఆ మిత్తిల పైసలు కట్టే కాడ వాళ్ళ కాల్లో ఏళ్ళో మొక్కి ఎట్లనన్నా వేసి కడదాం కాని పా రంది పెట్టుకుంటే అవుతుందా? పెట్టుదా ఆ చెప్పులేనో ఇడితే అవురా సంపత్తి, ఇట్టే ఉంటా అదిరా మర్యాద. పైసలు తీసుకున్నప్పుడు తీయగా మాట్లాడుతీ, ఇచ్చేటప్పుడు చేదైనా అవురా. అయ్యో బాబు అదేమి లేదే. ఒక్క 2 నెలలు ఆగే వడ్ల పైసలు వచ్చినాక మిత్తి కడతా గాని. ఏంది వడ్ల పైసలు మిత్తి కడతావా? ఇట్లా దొంగ మాటలు చెప్పుకుంటా ఎన్ని రోజులు తిరుగుతావురా? ఇట్లా వడ్ల పైసలు ఇస్తాని 3 పసల్లా అసలు కాదు కదా, మిత్తి కూడా కట్టపోతుంది. అట్లా కాదు మామ. ఉన్న పైసలన్నీ మా మామకే దవాఖానలో పెట్టుడైంది. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా అయిందే. ఆగినోని వాగినాం. జర ఒక్క 2 నెలలు ఆగే మాకు కడతాం గాని. మొగోడే అనుకున్నా, పిల్ల కూడా నేర్చుకున్న మాటలు. ఇట్లా ఆడల ముంగటేసి పత్తు జరుపుతా అనుకుంటున్నావురా? అయ్యో గట్లెందుకంటే బాబు, నీ అప్పు తీర్దామన్న వరకే మా బాబు చచ్చిపోయా. ఈ ఉన్నప్పులన్నీ నా మీద పడ్డాయి. జరా ఓపిక పట్ట రాదే, నీ అప్పు తెంపుతాం గాని. అప్పులు కుప్పేదాకా పెళ్ళమ్మ కొడు తినుకుని ఇంట్లో వండుర్రి. అప్పుడు ఇంటి మీదకి వచ్చి ఇచ్చని సొయ్యి నారా నీకు. ఓ మామ మాటలు మంచిగా మాట్లాడి చెప్తానా? నీ దగ్గర అప్పు తీసుకున్నాం కదా అని నీ నోటికి ఎంత అంతే మాట్లాడితే ఇక్కడ వరం మర్యా కొద్ది మాట్లాడు. మాటలు హద్దు దాటి నీకు చెప్తున్నా. అట్లా అనకపోతే నోరు మూసుకొని ఇంట్లో ఆడుకున్నారా? నేను నా పైసలు లేకపోతే పెళ్ళ మొగని టౌన్కు పట్టితా. వీని అప్పు మీద వీని మీద మన్ను పోయా. వాడి నోటికి ఎంత అంతే మాట్లాడతాడు నల్లి కుట్లోడా. అప్పు పాడగాని చెయ్యకు అంటే ఈయనపోతువి. అరే నేనేమన్నా కావాలని చేసినానే, పెట్టుబడి కోసం ఎత్తి. అయినా ఆడంతా ఏం పట్టించుకోకని బా పోదాం. ఏం పట్టించుకోను. వీన్ని పైసలనే పెట్టి చంపుతారు కావచ్చు. దా బర్రె ఉన్నాడు. ఒక్కొక్కడు అయ్యవ వేసిన లగ్గం చేసుకొని అంగరంగ వైభవంగా ఉన్నారు. ఇక నా కొడుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకొని మమ్మల్ని పెంట బొందల వారెత్తాడు. ఈ కానుడు గంగరిండ ఏంది మీ అవ్వ గట్లంటాంది? ఇంత మంది మాటలేని మనల్ని ఎక్కడ కానాలని చెప్తుందా ఏంది? నువ్వు ఆగరాదే, అన్నిటికోపోయి నేను అడుగుతా గాని. అవ్వా ఏందే నీకు? ఓవా కట్టం బాగులా పోను. ఏంది అవ్వా ఎన్నెలేందుకు ఇట్లా మాట్లాడతాను? మాట్లాడకపోతే భయం ఆరా. ఒక్కొక్కరు చూడిపోరా అయ్యవ చేసిన లగ్గం చేసుకొని ఎంత మంచిగా ఉంటారో. అవ్వా ఇప్పుడు మన బతుకులకేమైందే? మంచిగా బతుకుతాన్నావా? మంచిగా బతుకుతాన్నావు రా. దాని మెడల ఈ సమేత బంగారం ఉన్నదా?
లవ్వు లవ్వు అని లగ్గం చేసుకుంటివి. గా చుట్టాలు ఇళ్ళ పైన పోతంటే గా రాజు కోడలు మెడల ఏమైనా బంగారం ఉన్నదా అని ఇజ్జత్ ఒక మాటలు అంటారు. గింత నన్ను అనిపించదా? ఇగో అత్త మా అన్న అన్నారని నువ్వు మమ్మల్ని అనకు. చల్ల బతుకుతే మేమే చేపించుకుంటాం. ఆ చల్లగా బతుకుతనే గాని నీ అమ్మగారింటి కంచెలైతే గింత ఏందేవు. నేనెందుకు తెస్తా? నేనేమన్నా వచ్చేటప్పుడు తెస్తా అని చెప్పిన్నా, లేకపోతే అందరు వాళ్ళకి లగ్గం చేసుకొని వచ్చిందని అయ్యా నా బాసార్లు పెట్టు బంగారం పెట్టు 10 లక్షలు కట్నం ఇయ్యని పోయి అడగల్లా? అందరూ కాకపోతే నువ్వేనా కులం జడి చేసుకున్నావే? అడుగుపో ఇయ్యడా? ఇక అవ్వ వాళ్ళ నాయన పని మంచలేక చచ్చిపోయా. ఇప్పుడు పోయి ఎవరు అడుగుంటున్నావే? వాళ్ళ నాయన లేకపోతే ఏందిరా? వాళ్ళ అన్నగారు లేడా? ఇత్తడు పోయి అడుగుకోర్రి. ఇగో అత్త నేనేడి కోను ఎవరిని అడగా. వాళ్ళకు నా మీద దయ కలిగితే వాళ్ళే ఇస్తారు. నువ్వు ఊకుకే మాటలని నన్ను గుంపియకు, అర్థమైతానా? ఇక అవ్వ మంది మాటలు పట్టుకొని ఇంట్లో పోరు పెట్టకే. మనం అనుకున్నట్టు అన్ని జరుగుతాయా? వాళ్ళకు వాళ్ళ సెలవిన ప్రేమ ఉంటే గవ్వ గువ్వ వాళ్ళు అవుతుంది. నువ్వు ఊకే ఇంట్లో పోరు పెట్టకు. నీ అవ్వ నాకు తల్లిగా నొప్పి అవుతుంది. ఇంట్లో రాపుది అయితే లేదు నాకు. ఏవాటి ఇటు తల్లి నలేక ఇటు పిల్ల నలేక నీ అవ్వని పట్టు పాడుగాను. అవురా, నేను గట్టిగా మాట్లాడితే నేనే లంగనైతన్నా. రేపు బంగారం 10 లక్షలు ఇస్తే దిగేసుకొని తిరుగుతా. వీనికే బాధ అవుతుందట. వచ్చి పెండ కళ్ళు అన్నది ఇయ్యడు. ఏందో ఏమో అడే జరుగు. అరే ఇదే చెత్తలు తింటారానే? నువ్వైతే ఇంట్లోనే వండు. నీకన్నా పిచ్చా? నువ్వు చస్తే అన్ని దినాలలో నాకు అప్పుల ఇంటికి చదివి కావచ్చు. కానీ తెల్లారి వచ్చి మా ఇజ్జత్ మారం తిట్టారు. నన్ను ఏం చేయమంటానే? వెళ్తే వేస్తే కూడా రూపాయి మిగులుతలేదు. అడిగిన మొత్తం అప్పులే మీద ఉన్నాయి. మనిషి అది లేకుండా అయితే తిల్లి కూడా పేరే పట్టలేదు. ఒక్కళ్ళు ఎంత కలవాలి చేయాలని. నువ్వు ఇప్పుడు ఇట్లా తాగి సత్తే అప్పులు కట్టలేక బాధకు చచ్చిండంటారు కానీ నీ అనుకున్న బాధలు ఎవరికి అర్థం కావయ్యా. ఏ దేవుడికి ఏ చెలవల పాప చేసిందో ఇక్కడ పువ్వు దొరుకుతలేదు. నీకు గీ బుద్ధి ఎందుకు పుట్టిందయ్యా? గీ గట్టి మంది తాగి చచ్చిపోతే నేనేం కావాలనుకున్నావు చెప్పు. చూడయ్యా, సత్తునే బాధలు పోతాయి అనుకుంటే ఈ లోకంలో మనకంటే బాధలు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సత్తారా చెప్పు? ధైర్యంతో ముందుకు పోవాలి గాని ఇట్లా ధైర్యం చేయొద్దయ్యా. కట్ల గాని చేతులారా కట్టపడి పంట పండిస్తే అచ్చుల పైసలు 10 పైసలు కూడా మిగులుతలేవు. అచ్చుల పైసలన్నీ మిత్తిలకే పోతాయి. అసలు మొత్తం అట్లే ఉంటుంది. రైతే రాజు రైతే రాజు రైతే రాజు అంటారు కానీ రైతులు రాజు లెక్క ఒక్కలాడు చూసింది లేదు. అందుకే నేను సత్తనల్లాకి బాధలు ముద్దాలి మళ్ళాం అనుకోలే. చూడయ్యా, ఆడి జత్తే మొగోడు ఎట్లనన్నా బతుకుతాడు, లంగయ్యో దొంగయ్యో. కానీ మొగోడు జత్తే ఆడదానికి నిందలు తప్ప ఏం మిగిలేయ్యా. నువ్వు ఇంకోసారికి గడ్డి మంది అవుతా పురుగుల మంది అవుతానే ముచ్చట రానియకు. మనకింత భూమి ఉన్నది కదా, అందులో ఎకరం అంతా అమ్ముకొని ఉన్నప్పులన్నీ కట్టుకుందాం. అది కాదే, తాతల నాటి భూమి అమ్మితే మనకు ఆధారం ఏముంటది? మరి ఏం చేస్తావు చెప్పు? నువ్వు గిట్లనే గొడ్డు కట్టం చేసి పొద్దెల్లా చేసినా కూడా ఈ ఏడాది పంట పైసలు వచ్చిన అప్పుల మిత్తిలకు సాలే. అసలు నీడ కట్టుకొస్తావు చెప్పు? నా భూమి అమ్ముకొని అప్పులన్నీ కట్టుకొని కలో గంజో తాగి ఇద్దరం సపరేట్గా పడుందామయ్యా. నువ్వు ఇట్లాంటి పని చేయకు. రాజమ్మ ఉన్నాడు కదా, ఆ మావకు మన గురించి మొత్తం తెలుసు, మన బాధలు అర్థం చేసుకుంటాడు. 1 ఎకరం అంత భూమి ఎవరికన్నా సోల్తి పెట్టే మావ అని పోయి అడుగుదప్ప. బావయ్యా చెప్పేది నువ్వు. అవునా?
ఆనాడు లగ్గం చేసుకునేటప్పుడు నువ్వేమన్నావు? భూములు జాగలు నాకేమద్దు, నువ్వు ఉంటే అలాంటివి. మరి ఇప్పుడు నీ అవ్వగారికి పోయి తెమ్మా నానేమన్నా? నువ్వేమంటలేవు కానీ మీ అమ్మ అంటాను కదా, అందరు నొప్పి చేసుకుంటే ఈ బాధలు ఉంటున్నా. చూడు మరిది, ఊకే నీ అవ్వనకే నా అవ్వన్నది అలా తప్పే ఉన్నదే. అందరి కూడా లెక్క నా కోడలు కూడా కట్టం తెస్తే మంచిగా ఉండు అనిపించచ్చు. అలా తప్పే ఉన్నదే. ఊకే నా అవ్వని కంట పెట్టుకుంటాను. ఇక చూడే మనది గిన్నేళ్ళ మనకి పెళ్ళై నీ అవ్వో నీ అయ్యో నీ అన్నో ఒక్క రోజన్నా సాటుకు వచ్చి కనీసం మందలిచ్చినారే. అందరికల్లా ముందై బతుకుతానే, ఈ ఎన్నికై బతుకుతలే మనం. నువ్వేమని అనుకో, నేను మా ఇంటికి పోను, మా వాళ్ళని అడగా. ఏమోనే చూద్దాంపా. అగో మా కోడలోళ్ళ అన్నగాడు నువ్వు వదిలే ఈ రాజు వాళ్ళు ఇంట్లో పోతారేంది? రాజయ్య బాబు, ఓ రాజయ్య బాబు, ఉన్నావానే? అగో ఏంద్ర సంపాదికి ఇట్లా వచ్చిండు, దారి కూసోరి. ఏంద్రా చెప్పు. ఏం లేదే బాబు, బాయికాడిది ఓ ఎకరం భూ అంతా అమ్ముదామని చూస్తాను. నీకు చెప్తే వాళ్ళకన్నా సోల్ది పెడతావు కదా అని చెప్పి అనిపిస్తున్నాను. ఏంది భూమి అమ్ముతావా? అది మీ తాత మీ అయ్య కష్టపడి కొన్నారా? ఎవడనక భూమి అమ్ముకుంటారా? కాపాడుకోవాలి గాని. మరి అమ్మపోతే ఏం చేయమంటావు మామ? ఈ అప్పులు చేయబట్టి మా పానం పోయేటట్టు ఉన్నది. ఇప్పుడు మా కట్టం వచ్చింది, అమ్ముకోకపోతే తప్పేటట్లేదు. మళ్ళీ మేము మంచుకున్న నాడు కొనుక్కుంటావా? అయ్యో ఏ ఆధారం లేని నాడు భూమి మీద నజర పడుతుందిరా. కానీ మీ బాబు బతుకున్నప్పుడు నాతో నువ్వు ముచ్చట చెప్పిండ్రా. ముచ్చట్నా? ఏ ముచ్చట్నే? మీ చెల్లె ఎవరిని చెప్పకుండా లగ్గం చేసుకుని పోయింది కదా, కన్నందుకు దాని బాకీలు ఎందుకు వాడాలా? నీవు ఎకరము రాసిస్తాని ఉండరా? ఏంది ఎకరా రాసిస్తాడా? గట్టెట్లుంటది మామ? నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు. ఆమె మమ్మల్ని కాదని చేసుకొని పోయింది. చేసుకొని పోయినాక మేము ఎకరం ఎట్లిస్తావు? అయినా మా మామ ఎప్పుడు మాతోనైతే అనలేదు ఈ ముచ్చట. ఏమంటావయ్యా? అగో గట్లాంటివైంది బిడ్డ. రేపటి కల్లా పొల్ల వచ్చి మీ ఆస్తుల సగం వాటా కావాలంటే మీరు ఏం చేస్తారు? ఏ చేసేది ఏమి లేదే బాబు. అది ఎప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోయిందో అప్పుడే మమ్మల్ని అడే అర్హత కోల్పోయింది. అవన్నీ మేము చూసుకుంటాం కానీ నువ్వు వాళ్ళకన్నా సోల్తి పెట్టే బాబు. అగో గట్లాంటి ఎట్లా? రేపటి కల్లా పొల్ల వచ్చి నన్ను అడిగితే ఏం చెప్పుకుంటావురా? ఇగో మామ, ఆ పొల్లొచ్చి నిన్ను అడిగితే మేము మధ్యలో పడి మాట్లాడతాం, సరేనా? అరే మా పుట్టు పూర్వత్వం నువ్వు తెలుసు కాబట్టి నిన్నొచ్చి అడుగుతున్నాం కాదే. ఈ అప్పులు చల్లకుండా ఈ అప్పుల బాధకు అరిగోస పడుతున్నావు. అయినా చెరువెనక నీళ్ళు ఏ గంగన కలితే మాకేంది? వాటికి కట్టేసేంత శక్తి మా దగ్గర లేదు. నువ్వు రావయ్యా పోదాం. నువ్వు చూడు మా పని ఏదన్నా ఉంటే మేము చూస్తుంది. నువ్వైతే పనులు ఉండు. పెయిన్ చేయాలో పెయిన్ ఉండాలి. మళ్ళీ వచ్చి ఏమి లెక్కలు అడుగుతుంది? నా గోసలు ఎవరు చూస్తలేరా? ఏదావా ఏవే దగ్గరచ్చావు? వీళ్ళ అన్న ఉన్న ఇలా వదిలే రాజన్నోళ్ళ ఇంటికి వేయరా. పోతేది పోతేందంటాడేంది గాడిది కొడుకు? వీళ్ళ అన్న భూమి అమ్ముమని సోల్తి పెడతాండు. ఈ రాజన్న చెప్పంగా విన్నా నేను. ఇంకో ముచ్చట కూడా చెప్పిండ్రా. వీళ్ళ నాన్న చనిపోక ముందు ఈమె పేరు మీద ఎకరం భూమి రాస్తా అన్నాడట. ఇగో అత్తమ్మ, నువ్వు గాలిలో మాటలు పట్టుకొని భూమి భూమి అని అనకు, చెప్తానా? ఏందే ఊకనద్దంటానవా? మీరిద్దరు ఏమన్నా గవర్నమెంట్ నౌకరు చేస్తారా అనే? రేపు పొద్దుగాల పోరగాళ్ళు పుడితే ఏం పెట్టి సాస్తారే? వాళ్ళకు గింతనన్న ఆధారం ఉండద్దా? నువ్వు మాట్లాడుతుంటే భలే గమ్మత్ అనిపించా అత్తమ్మ. పోరగాళ్ళనేమన్నా ఆలీల కోసం అంటారా? మాకు కాళ్ళు లేవా, చేతులు లేవా? మా పోరగాళ్ళని మేము మాదాలకుండా కంటే గట్ల కాదే. రేపు ఉన్న భూమి అంతా అమ్ముడు పోయినాక పోయి అడిగితే ఇప్పుడు అడుగుతారు అని అంటారు. మీరు పెళ్లి చేసుకున్నది తప్పే కావచ్చే, కానీ మీరు పోయి అడిగితే తప్పేం కాదే. ఇగో అత్తమ్మ, మీరెన్నన్నా చెప్పుర్రి, నా ఇంట్లోకి వెళ్ళి రూపాయి కూడా తీసుకురాను. అదే ఎందుకు అడగవే? నీకు హక్కు లేదా? మీ అయ్యన్న మాటేనే. మీ నాయన చచ్చిపోక ముందు నాతో అన్నాడే దాని బాగా పడద్దని. ఉన్న భూమి అమ్ముకున్నాక పోయి అడిగితే ఏం లాభమే? గట్ల చెప్పే అన్న. నేను చెప్తే దానికి సురుకు పెట్టినట్టు అవుతుంది. రేపు దాని అమ్మగారింటికి అసలు తీసుకొచ్చుకుంటే నా బొందల గడ్డకి ఏమన్నా ఇస్తారా? వీళ్ళ కోసమే కదా నేను బాధపడేది. అరే ప్రసాదు, దాన్ని తీసుకపోయి అడిగితే తప్పేముందిరా? మీరు ఊగాంది సాగాంది పెద్ద మనుషులు ఏం చెప్తారా? ఇగో మామ, దాన్ని ఇష్టపడి లగ్గం చేసుకున్నా. అదంటే నాకు ప్రాణమే, దాని పైసా కోసం కాదు. సరే అది తీసుకపోమంటే తీసుకపోతా, దాని ఇష్టం. ఏమంటారు బిడ్డ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు
తెలంగాణ చిన్నోడి చిత్రాలు చూసిరు కదా వీడియో ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఇట్లా గట్టి కొట్టురి. బాయ్.